నా పేరు అనిల్ కుమార్ రెడ్డి, నాది పెనకచెర్ల గ్రామం. మా నాన్నగారి పేరు హనుమంత్ రెడ్డి. మాకి పెనకచెర్లలో 4 ఎకరాల 36 సెంట్లు ఉంది. అది 219 1B సర్వే నెంబర్. దానికి రస్తా వివాదంలో ఉంటే గత 8 ఏళ్ల కిందట అది టీజీఆర్ఎస్ వల్ల ఆ పరిష్కారం ఎంఆర్ఓ మేడం ఎండార్మెంట్ ఇచ్చి మాకి ఈ ఎండార్మెంట్ ఇచ్చి దాని ప్రకారం మేము ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. సర్వేర్ గారు వచ్చి చూపించారు. వేసుకున్న తర్వాత పెద్ద సమక్షంలో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత విఆర్ఐ వారాది గారు నిన్నటి ఆదివారం నా మీదకి గేట్లు వేసుకుంటా అంటే నా మీదకి ఒక్కసారిగా దాడికి వచ్చారు. నీకు గేట్లు వేసుకునేకి ఏం హక్కు ఉంది ఇక్కడ అని దౌర్జన్యం దిగారు. ఆయన కూడా ఏం లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్, దాని నేను ఎండర్మెంట్ ప్రకారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత స్టేషన్లో కేసు పెట్టిన, అది కొట్టినారు. కొట్టిన తర్వాత అక్కడి నుంచి నేను తప్పించుకోవడం జరిగింది. కంప్లైంట్ చేసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను. ఆ తర్వాత కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు అర్జీలు కూడా ఇచ్చాను. ఇప్పటి వరకైనా ఇంకా ఎలాంటి చర్య స్టార్ట్ చేయలేదు. నాకు న్యాయం చేయవలసిందిగా జిల్లా యంత్రాంగ అధికారులందరినీ కోరుకుంటున్నాను. ఉంది వారాది, ఆదినారాయణ, సుబ్బయ్య, మోహన్, మారన్న. ముందుగా అందరికీ నా ఉద్యమ జేబీఎం. నా పేరు ఆర్ రామప్ప నాయక్. నేను ప్రజాబలం సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా పెనకచెర్ల గ్రామానికి చెందినటువంటి అనిల్ కుమార్ రెడ్డి పైన ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి విఆర్ఏ తలారి దాడి చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. గతంలో 2025 నాటికి ఎవరైతే అనిల్ కుమార్ రెడ్డి ఉన్నాడో, అనిల్ కుమార్ రెడ్డి పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ పెడితే తన పొలానికి సంబంధించినటువంటి గేట్ వేసుకుంటానని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ప్రోటోకాల్ ప్రకారం అనిల్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ తన పొలానికి పోవడానికి గేట్ వేస్తున్నటువంటి సందర్భంలో విఆర్ఏ తలారి వచ్చి దౌర్జన్యంగా అనిల్ కుమార్ రెడ్డిపై దాడి చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరైతే అనిల్ కుమార్ రెడ్డి పైన దాడి చేశారో వాళ్ళు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజాబల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ లో తలారిగా పనిచేస్తున్నటువంటి వారాదికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ఇవాళ ఈ మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజంగా గతంలో వారాది అనే వ్యక్తికి 2.5 ఎకరా ఆస్తి ఉంది. ఆ 2.5 ఎకరా ఆస్తి కాకుండా 15 ఎకరాలు మినిమం ఏ రకంగా కొనుగోలు చేస్తారు? ఇది సి ల్యాండ్, డి ల్యాండ్ కి సంబంధించినటువంటి భూమి. మరి ఈ భూమి పైన కోర్టు ఏం చెప్తుందంటే ఈ భూమిని ఎవరు కొనడానికి లేదు, అమ్మడానికి లేదు అనేటువంటి ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి స్థానిక జిల్లా కలెక్టర్ గారు ఏదైతే వారాదికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నిటిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వారాదికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద మేము మీడియాకి ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ, గతంలో కూడా ఈ వారాది గత 20 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ లో తలారిగా పనిచేస్తున్నారు. 20 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి గాల్దిన మండలంలో ఏ ప్రజలు అడిగినా, ఏ రైతులు అడిగినా లబోదిబోని కనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారాది ఎవరినైతే డబ్బులు అడిగారో, ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో ఆ రైతులు కూడా మా దగ్గర స్వయాన వీడియో రూపంలో కూడా మా దగ్గర వారాదికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని కూడా జిల్లా కలెక్టర్ గారికి గుర్తు చేస్తా ఉన్నాం. అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు మాకు అనుమతిస్తే వారాది గతంలో ఏ అవినీతి అయితే చేశారో, ఎక్కడైతే పాడి భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ ఎలాగైతే కబ్జా చేశారో దానికి సంబంధించిన ఆధారాలను కూడా జిల్లా కలెక్టర్ దగ్గర ముందుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, పెనకచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రం పక్కన 5 సెంట్ల స్థలం కబ్జా చేయడం వాస్తవం కాదా వారాది? ఆ 5 సెంట్ల స్థలం ఎలా కబ్జా చేశారో, ఏ విధమైన కబ్జా చేశారని కూడా పూర్తి వివరణ మరొక వీడియోలో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా వారాది పైన వెంటనే తగిన చర్యలు తీసుకొని అతన్ని ఎవరైతే అనిల్ కుమార్ రెడ్డి పైన దాడికి పాల్పడ్డారో వారందరి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాబల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.